మేము ఇప్పుడు ఎయిర్పోర్ట్కి పోతున్నాము, గోవా ఎయిర్పోర్ట్కు. ఇక మేము అందరం కలిసి ఇల్లా ఈ లొకేషన్ చూడండి ఎలా ఉందో. ఏ బాబు టైం అయిపోతుంది, రాండి తొందర. ఫ్లైట్ వెళ్ళిపోతే 2 రోజులు జర్నీ చేయాల్సి వస్తుంది మీకు. తొందర రారి. సూపర్ లొకేషన్. ఇక మేము అందరం 14 మంది మొత్తం. ఇల్లు కూడా ఫుల్ తాగిరు కానీ ఏం తాగినట్టున్నారు. ఇల్లా పోయే అందులో పెట్టు బ్యాగు. వచ్చానా వచ్చాయి. ఏ హీరో లెక్క వస్తున్నావనా? ఏం చేసినావునా గోవాకి వచ్చి? ఏం చేసినావు? బాగా ఎంజాయ్ చేసినావా? ఎక్కడెక్కడ తిరిగినావు? ఇందులోనే బార్ కూడా ఉంది. బీరు కావాలంటే బీరు, బీదర్ కావాలంటే బీరు, ఏదంటే అది ఇస్తారు. రిసెప్షన్. వీళ్ళే మా గోవా పెద్దలు, బడ్జెట్ పెట్టేవాళ్ళు వీళ్ళే. వాళ్ళు వెళ్ళిపోతారు చూడండి కార్లో. అప్పట్లో బ్రిటిష్ వాళ్ళు కట్టిన బిల్డింగులు ఇవి. వాళ్ళు వదిలేసిపోయిన తర్వాతకి మన వాళ్ళు తీసుకున్నారు ఇవి. అన్నా కొబ్బరి చెట్లు బాగా ఉన్నాయి. కేరళ ఉన్నట్టే ఉంటుంది గోవా. ఇవి కూడా కొబ్బరి చెట్లే. ఖాతా బాగా కాస్తుంది. 4500 ఇస్తే ఇల్లు ఇచ్చేస్తారు రోజుకి. ఇంగ్లాండ్లో కూడా ఇదే విధంగా ఉంటాయి. ఒక్కొక్కటి 1000 గజాలు ఉంటుంది. అందులోని ఇలా ఇల్లు కట్టుకొని చెట్లు, పండ్ల చెట్లు, ఇట్లా అరటి చెట్లు ఇలా కట్టుకొని ఎంజాయ్గా ఉండేవాళ్ళు అప్పుడు బ్రిటిష్ వాళ్ళు. ఆ కాలంలో అలా కట్టడాలే అలాగే ఉన్నాయి. ఈ స్కూల్ కూడా బ్రిటిష్ వాళ్ళు కట్టించింది. అది చర్చి ఆ కాలంలో కట్టించింది. ఈ స్కూల్కి ఆపోజిటే మన హిల్లా. 100 సంవత్సరాల కింద కట్టించిన చర్చి. గింత చెక్కు చెదరలే. ఇప్పుడు మనము 10 సంవత్సరాలు కట్టగానే మొత్తం పలుగుడు, కూలిపోవడాలు అలాంటివి అవపడుతుంది బిల్డింగ్కు. ఇలా పోతే బీచ్కి వెళ్ళిపోతాం. ఇలా మొత్తం వీడియో తీశాను బీచ్ దాకా. అది కూడా పెడతాను మీకు చూడండి. ఇంగ్లాండ్లో ఉన్నట్టే అనిపిస్తుంది నాకైతే ఈ దేశంలో. బ్రిటిష్ వాళ్ళు పరిపాలించినప్పుడు కట్టిన బిల్డింగులు కాబట్టి.